గిన్ని రోజులు వీడియోలు ఆపేసిరని మన సబ్స్క్రైబ్స్ అయితే చాలా తిడుతుర్రు. ఎక్కడ పోయినావే అవ్వ, నువ్వు కనిపించకుండా పోయినావు. మన వీడియో సంగతి ఏంది, మన సబ్స్క్రైబర్ల సంగతి ఏంది, వీడియోలు వస్తలే అని అందరూ చాలా పరిశాన్ అవుతారు. నువ్వేమో కనిపించకపోతుంది, నువ్వేం తప్పిపోతుంది. ఇన్ని రోజులు వెతకనిక ఇన్ని రోజులు బట్టి మన సబ్స్క్రైబ్స్ ఏమో ఒకటే ఎక్కడ పోయిండ్రు, వీడియోస్ పెడతలేరు, ఎందుకు ఏమైంది అని అడుగుతారు. ఏం పుట్టింది అవ్వ నీకు, ఎక్కడ పోతే ముతిమతి తప్పిందా? ఏం లేదులే, నేను వీడియోలు చేద్దాము ఒకటి మంచిగా చూసొద్దాం చోట అని పోయి అక్కడనే తప్పిపోయినా. ఓ సబ్స్క్రైబర్స్ మమ్మల్ని తిట్టకుర్రి, జరా పొట్టు జరా మాకు ఇబ్బంది ఉంది, వీడియోలు అయితే లేట్ అయినాయి. ఈ పొద్దు సంది మీకైతే వీడియోలు తప్పనిసరిగా 2 రోజులకోటి 3 రోజులకోటి వస్తూనే ఉంటాయి. మమ్మల్ని అయితే అప్పట్లా కాకుండా మంచి ఆదరిస్తారని మేమైతే కోరుకుంటున్నాం. మిమ్మల్ని బాగా ఖుషి చేయనికనైతే నేనైతే వస్తున్నా. మీరైతే రంది పడకురి, పికర్ చేయకురి. మమ్మల్ని చూసి మంచి ఆనందపడి నవ్వుకోండి. ఇక బాగా మంచిగా అందరు కలిసి తినుకుంటా, దసరా సెలవులు వస్తున్నాయి, తినుకుంటా తాక్కుంటా మందేసుకుంటా సుక్కేసుకుంటా మా జోకులు అయితే ఇనుర్రి, మా ఛానల్ అయితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కూల్ బేబీ కూల్, ఎందుకు రంది పడుతున్నావు? నేనున్నా కదా వీడియోస్ చేయడానికి చేపియడానికి, నేనున్నా కాబట్టి రంది పడకురి, పికర్ పడకు. నేనైతే ఇప్పుడు మన సబ్స్క్రైబ్స్కి అందరికి చెప్పొస్తున్నా. ఎందుకంటే నేను వస్తున్నా, కింగ్ని వస్తున్నా, మంచిగా వీడియోస్ తీయాలి. నువ్వు రంది పడకే అవ్వ, రంది పడకు, రంది పడకే అవ్వ, రంది పడకు, రంది పడకే అవ్వ, రంది పడకు. బాగా ఇన్ని రోజులు ఎక్కడ పోయినావురా? నేనంటే తప్పిపోతుంది, నువ్వన్న వీడియోలు తీయొద్దారా? మన సబ్స్క్రైబ్స్ చాలా మంది ఇబ్బంది పడుతుండ్రి, బాధపడుతుండ్రి, వీడియోస్ ఎందుకు పెడతలేరని. నీకేం పుట్టిందిరా మాయరోగం, తీయక వీడియోస్ తీసి పెట్టక? నీ ముక్కుల తొక్కు ఏమైనా కళ్ళ జోడు పెట్టుకొని ఏతుల పడవంటే పడతాడు. ఇక ఈ బటన్కి అయితే ఏం సిగ్గులేసారనేదంటే ఇచ్చిన బాడుకా వనకే అమ్మమ్మ రాను బొంబాయికి రావే, పోదాం కళ్ళద్దాలు కొనిస్తా. రావు బొంబాయికి రావే, కళ్ళద్దాలు కొనిస్తా అమ్మమ్మ. రాను బడకావు రాను, బద్దుమాసి మాటలు ఆపు. రాను బడకావు రాను, బద్దుమాసి మాటలు ఆపు. ఓ అమ్మమ్మ ఎందుకే తిడతావు? బొంబాయి పోయి నీ కళ్ళద్దాలు నాది నేను కొనుక్కొచ్చుకున్నానే అమ్మమ్మ, నీకు కూడా ఒకటి కొనుక్కొస్తా. రావే పోదాం బొంబాయికి అమ్మమ్మ, రావే పోదాం బొంబాయికి. ఆపరా నీ ముక్కుల తొక్కు. వీడియోలు అయిపోయినాయి, మన సబ్స్క్రైబర్స్ అందరు తిడుతురని నా బాధ నాకుంటే నీకేంద్రా? ఏందో పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఒకటే డాన్స్ చేస్తున్నావు. నీ ముక్కుల తొక్కు పెట్ట ఊకోరా. జరా నాతో ఎందుకు తిట్టించుకుంటావు? నువ్వు ఇప్పుడే జర నన్ను వదిలేవాకు. అందుకే ఒకటే వదిలిస్తావు ఎందుకురా నన్ను? మీరు ఆపుతారా జరా? వీడియోలు మంచిగా రేపటి నుంచి మనం మంచిగా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ అవి ఆగిపోయిన వీడియోస్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచన లేకుండా ఏంది మీ జోకులు? ఆపుతారా జరసేపు? అది కాదే అమ్మమ్మ, మనం ఎంత హ్యాపీగా ఉంటే మన సబ్స్క్రైబర్స్ అంత ఖుషీగా ఉంటారు. మనమే డీలా పడితే ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పు? రేపటి నుంచి చేద్దాం మనం వీడియోస్. రేపటి నుంచి వీడియోస్ చేసి వాళ్ళని మంచిగా నిమ్మలంగా నవ్విద్దాం, జోకులు వేసి మన జోకులతోని మనం మంచిగా నవ్వియాలి, వాళ్ళని ఖుషి చేయాలి. రేపటి నుంచి చూసుకుందామే అమ్మమ్మ, నీ పతాపమో నా పతాపమో చూద్దామనే. ఇంకా అదేరా మన ఛానల్ ఇట్లా ఆగిపోయి అని నాకు చాలా బాధ అవుతుంది. నువ్వేమన్నా నాకు నవ్వు వస్తలేదు, ఏం చేయాలో పోరా. మనం ఫ్రెండ్స్ మమ్మల్ని క్షమించి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంతవరకు అట్లే వేచి ఉన్న వాళ్ళకైతే చాలా ధన్యవాదాలు. మీకైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము. ఇన్ని రోజులు మమ్మల్ని కనిపెట్టుకుంటున్న వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్తూ మీకైతే ఇక్కడి నుంచి మేము చాలా ఎంటర్టైన్మెంట్ చేద్దామని మేమైతే కోరుకుంటున్నాం. మీకైతే ఏ పరంగా మీకు ఇంత కూడా డిసప్పాయింట్ చేయకుండా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్. మీరైతే మాకు ఎలాంటి వీడియో కావాలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి, మంచిగా లైక్ చేయండి. మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తున్నాం, ప్రామిస్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ కథ కావాలనో మీరైతే టైప్ చేసి మాకు కామెంట్ రూపంలో తెలిపితే మేమైతే మీకు అదే మంచిగా ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయడం మా వంతు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మా కోసం వేచి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మమ్మల్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరే తీసుకెళ్ళాలి ముందుకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మిమ్మల్ని అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాం తప్పకుండా.